జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయమై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇస్తారా లేక వేరే వారి వైపు మొగ్గు చూపుతారా అన్నది తేలాల్సి ఉంది. అవకాశం కోసం ఇతర నేతలు ఎదురు చూస్తున్న తరుణంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే నివేదిక పంపారు. 6 నెలలలోపు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో డిసెంబర్ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరగవచ్చని భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నిక వస్తే అభ్యర్థి ఎవరు అన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఆయన అనంతరం అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ లో విలీనమయ్యారు. 2018, 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. మాగంటి హఠాన్ మరణంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు చాలా కీలకం. 2023 ఎన్నికల్లో జిల్లాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో మంచి సీట్లు వచ్చాయి. లాస్యానందిత మరణంతో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓటమిని చవిచూసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100 సీట్లు ఖాయమని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కానుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందినందున సహజంగానే ఆ కుటుంబంలోని వారికి ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఆ ప్రకారం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు వినిపిస్తోంది. సానుభూతి, సామాజిక వర్గం తదితరాల ప్రకారం ఆమెకు అవకాశం ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇతర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణు 2008 ఉప ఎన్నికలో ఖైరతాబాద్ నుంచి, 2009లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో ఉన్న బస్తీలు, మైనారిటీల్లో పీజేఆర్ కు ఇప్పటికీ మంచి పేరు ఉంది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. అభ్యర్థిత్వం విషయంలో ప్రచారంలో ఉన్న మరో పేరు రావుల శ్రీధర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ టికెట్ కోసం ప్రయత్నించారు. వీరితో పాటు ఇతరులు కూడా ఆశలు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి చాలా ముఖ్యం. దీంతో అన్ని కోణాల్లో ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకోనుంది.